రీసెంట్‌గా మార్చ్ 2026లో ఒక న్యూస్ ఎన్‌డీటీవీ బయట న్యూస్ ఛానల్ ఈవెన్ సోషల్ మీడియా లోపల ఎన్ఆర్ఐ వుమెన్ ఇండియాకెళ్లారు. వాళ్ళ మదర్‌కి బాలేదు. సిక్కుగా ఉందని చెప్పేసి. తర్వాత తను అక్కడే ఇండియాలోనే స్ట్రక్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది అని చెప్పి. సో, ఈరోజైతే ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. మనం 1,00,000కి దగ్గరగా ఉన్నాము. సో, అట్‌లీస్ట్ ఈ ఇయర్ అయినా కూడా కొంచెం 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంక మనం టాపిక్‌లోకెళ్తే నార్మల్‌గా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు? అంటే నేనేమంటాను అంటే 180 డేస్ కంటే ఎక్కువ రోజులు వేరే కంట్రీలో ఉండి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఐస్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. అదే కరెక్ట్ అని కూడా అనుకుంటున్నాను. బట్ మాకిక్కడ తెలిసిన వాళ్ళు ఈవెన్ ఫ్రెండ్స్ తోటి నేను అలా షేర్ చేస్తే లేదు లేదు వాళ్ళు 182 డేస్ అలా ఉన్నంత మాత్రాన ఎన్ఆర్ఐస్ అవ్వరు. వాళ్ళ యొక్క రెసిడెంట్ అయితే ఇండియానే అవుతది. వాళ్ళు ఇలా ఎన్ఆర్ఐస్ అవుతారు అని అంటున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు? అంటే ఈవెన్ వాళ్ళు ఒకవేళ స్టూడెంట్స్ యూఎస్ఏకొచ్చి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ యూఎస్ఏలో ఉండిపోతే వాళ్ళు ఎన్ఆర్ఐస్ అవుతారా? ఆహ్, అంటే పేరెంట్స్ ఎవరైనా వచ్చేసి కొన్నిసార్లు 6 మంత్స్ అబోవ్ ఇక్కడ స్టే చేస్తే వాళ్ళు ఎన్ఆర్ఐస్ అవుతారా? సో, 182 డేస్ కంటే ఎక్కువగా ఉంటే ఎన్ఆర్ఐస్ ఏమి అవ్వరు అని వాళ్ళంటున్నారు. బట్ నేనేంటంటే 182 డేస్ కంటే ఎక్కువగా వర్క్ చేస్తే ఎన్ఆర్ఐస్ అని చెప్పేసి నేనంటున్నాను వాళ్ళతో. బట్ ఐ డోంట్ నో. సో, మీరు తప్పకుండా కూడా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేనైతే అదే అని అనుకుంటున్నాను. అండ్ అసలు ఎవరు ఎన్ఆర్ఐస్, కరెక్ట్ ఎన్ఆర్ఐస్ ఎవరు అనేదైతే తప్పకుండా కామెంట్ చేయండి. సరే ఇంక మనము ఒక ఎన్ఆర్ఐ వుమెన్ ఆహ్, అలా ఇండియాలో స్ట్రక్ అవ్వడము. దానికి రీజన్ వచ్చేసి వీసా స్లాట్స్. అనుకోకుండా వీసా స్లాట్స్‌ని ఆ సోషల్ మీడియా పెట్టిందని చెప్పేసి దానిని స్టార్ట్ చేసిన తర్వాత అలా చాలామంది స్ట్రక్ అయిపోయారు. కొన్ని వేలల్లో అంటే వందలలో రాదు. ఈవెన్ వేలల్లో ఇండియాలో ఉన్నారంట. ఇప్పుడు అలా స్ట్రక్ అయిన వాళ్ళు. కొంతమంది వర్క్ మీద ఉన్నవాళ్ళు అండ్ కొంతమందేమో వైఫ్ విత్ పిల్లలతో ఉన్నవాళ్ళు. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఓకేలే ఇంక వైఫ్, పిల్లలు అక్కడ ఉన్నారు కదా! ఇదే మంచి ఛాన్స్ ఎక్కువ రోజులు ఇండియాలో స్టే చేసే అవకాశం దొరికింది. ఇలానైనా కూడా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చూసాను. అలా ఉండదు. మనకంతే అనిపిస్తది. బట్ వన్స్ అందరం ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గర లేకుండా, మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళమందరం ఒకే దగ్గర లేకుంటే చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటది. ఈవెన్ ఎంత అయిన వాళ్ళ దగ్గర ఉన్నా కూడా కొద్ది రోజుల వరకు బానే ఉంటది సిట్యుయేషన్స్. అంటే మనము ఇండియాకెళ్ళిన కొద్ది రోజులు బానే ఉంటది. అంటే ఒక 15 డేస్, 20 డేస్ వరకు బానే ఉంటది గానీ, ఆ తర్వాత యాజ్ యూజువల్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళకే ఉంటది. మనం వాళ్ళకి బర్డెన్ లాగా అనిపిస్తాము. అంత డిఫరెంట్‌గా ఉంటది. సో, నేను అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయినా కూడా సో, మన ఫ్యామిలీ మనకే కాబట్టి తప్పకుండా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటేనే అంత స్ట్రెస్ లేకుండా ఉంటది. చాలా వరకు కూడా డిప్రెషన్‌లోకెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు యూఎస్‌లో ఉండి యూఎస్ఏలోనే సెటిల్ అవ్వడం, మరి యూఎస్ఏలోనే ఉన్నవాళ్ళు కాబట్టి అనుకోకుండా ఇండియాకెళ్ళి అక్కడ స్ట్రక్ అవుతే ఎవరి దగ్గరని ఎక్కువ రోజులు స్టే చేస్తారు? రిలేటివ్సా? ఒక 10 డేస్ మహా అంటే ఒక 15 డేస్. అది ఎంత దగ్గర వాళ్ళైనా కూడా అంతకంటే ఎక్కువ రోజులైతే స్టే చేయలేం. సో, ఓకే పేరెంట్స్ అంటే ఓకే అటో ఇటో ఉంటాంలెండి గానీ, అక్కడ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్‌గా అనిపిస్తూ ఉంటది. అబ్బా! అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఎలా అని జెప్పేసి అండ్ వాళ్ళక్కడ స్ట్రక్ అయ్యి ఉన్నారు కదా! ఇండియాలో అని జెప్పేసి ఈవెన్ వాళ్ళు ఒకవేళ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా యూఎస్ఏలో ఉంటే అది ఇంకో టార్చర్ లాగా ఉంటది. ఎప్పుడు ఎళ్తామో తెలీదు. ఆల్‌మోస్ట్ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ లోపల 2027 వరకంట. అంత అంటే ఆల్‌మోస్ట్ చాలా లాంగ్ టైమ్ కదా! అంటే 1 ఇయర్ అంత వరకు ఉండడం అంటే అది చాలా కష్టం. అండ్ ఇంకా ఎస్పెషల్లీ ఎవరికైతే యూఎస్ఏలో జాబ్స్ ఉన్నాయో సో, ఎన్ఆర్ఐ వుమెన్ స్ట్రక్ అయింది అన్నట్లుగా వింటున్నాం కాబట్టి సో, వాళ్ళకి ఏంటంటే ఒకవేళ జాబ్ ఏదంట ఉండి అలా ఇండియాలో గనక స్ట్రక్ అయ్యారు అనుకోండి. యూఎస్ఏలో హౌస్ అది. దాని యొక్క మార్ట్‌గేజ్ అండ్ ఇక్కడ యుటిలిటీస్ మెయింటైన్ చేయడం, ఈవెన్ కార్స్ మెయింటైన్ చేయడం ఇదంతా ఎంత స్ట్రెస్‌తో కూడుకుంది. మనము యూఎస్ఏలో జాబ్ చేస్తుంటేనే అంతో ఇంతగా అన్నీ మెయింటైన్ చేస్తూ ఉండగలం. అలా గాకుండా ఇండియాలో ఉంటే వాటినసలు ఎలా మెయింటైన్ చేయగలరు? అదెంత స్ట్రెస్‌తో కూడుకొని ఉంటది అంటే ఇంకా తల తీసుకొని గోడకేసుకొని అసలెందుకెళ్ళాంరా బాబు ఇండియాకి అని అనుకోని నిమిషం ఉండదు. అసలు ఆ రోజు మనం రాకుండా ఉంటే బావుండేదేమో అని అనిపిస్తది. ఎందుకంటే ఇంత మెయింటైన్ చేయాలి. అట్‌లీస్ట్ వాటి యొక్క మెయింటెనెన్స్ మనం ఇండియన్ కరెన్సీలో మంత్లీ ఒక 6,00,000 అని ఉంటది. వాటన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఇండియాలో ఉండేసి. నెక్స్ట్ మన జాబ్ ఉంటదా? అది పెద్ద క్వెషన్ మార్కే అసలు జాబ్ ఉంటదా? ఉండదా? అని చెప్పేసి. సరే ఇన్ కేస్ కంపెనీస్ ఏమన్నా యాక్సెప్ట్ చేసి కొద్ది రోజులు ఒక 2 మంత్స్, 3 మంత్స్ అలా ఇవ్వచ్చు. సరే అది కంపెనీ పాలిసీస్‌ని బట్టి ఉంటది. కొంతమందికి ఎక్కువగానే ఉండొచ్చు కానీ,
ఎంతైనా కూడా అనుకోకుండా వెళ్లి స్ట్రక్ అయితే ఇక్కడున్న ఇల్లు, కారు, యుటిలిటీస్, లైఫ్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతది. సో, ఈ మధ్య చాలామంది ఇండియాకెళ్ళాలంటే భయపడుతున్నారు. ఈవెన్ అన్నీ ఉన్నా కూడా అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండి, అంత కరెక్ట్‌గా ఉన్నా కూడా చాలామంది ఎళ్ళాలంటే భయపడుతున్నారు. ఈవెన్ ఎవరిదైతే ఆహ్, ఇలా అపాయింట్‌మెంట్స్ కానియండి, అవి బుక్ చేసుకున్న వాళ్ళుంటారు కదా! వాళ్ళెలా ఎళ్తున్నారు అంటే, రేపు మనకి అపాయింట్‌మెంటు అంటే ఈరోజు ఇండియాలో ల్యాండ్ అవుతున్నారు. ఎందుకంటే వితిన్ సడెన్‌గా ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకొని మళ్ళీ ఇలానే ఇంకా ఏదైనా న్యూరో పాలిసీ పెడతారేమో అని జెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబైలో ఏదైనా ఉన్నది అనుకోండి అపాయింట్‌మెంట్. సో, డైరెక్ట్‌గా ఈరోజు యూఎస్ఏ నుంచి స్టార్ట్ అయ్యి రేపు ముంబైలో దిగేసి వెంటనే దానికి అటెండ్ అవుతూ ఉన్నారు. అట్‌లీస్ట్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనకొక 15 డేస్, 20 డేస్ అలా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే అలా ఒక 15, 20 డేస్ ముందెళ్ళేసి అపాయింట్‌మెంట్ డేట్ రోజెళ్ళేసి అలా కూల్‌గా ఒక 1 మంత్‌లో యూఎస్ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. ఎళ్ళిన వాళ్ళు కూడా వితిన్ అంతే. అంటే రేపు డైరెక్ట్‌గా మనం ఆ అపాయింట్‌మెంట్‌కి ఎళ్తాము అంటేనే ఎళ్తున్నారు గానీ, చాలా ముందు రోజులు అంటే అట్‌లీస్ట్ ఒక 15, 20 డేస్ అయితే వెళ్ళట్లేరు. చాలా టెన్షన్ పడుతున్నారు. అంటే అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కూడా ఈవెన్ ప్లాన్ ప్రకారం ఎళ్ళినా కూడా ఇన్ కేస్ ఎవరైనా ఎళ్ళాలనుకున్నా కూడా అలానే వెళ్ళాలి. అంటే రేపు మనకి అపాయింట్‌మెంట్ అంటే ఈరోజు ఇండియాలో ల్యాండ్ అవ్వాలి. సో, అలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు యూఎస్ఏలో టెంపరరీ వీసా మీద ఉన్నప్పుడు హౌసెస్ తీసుకోవడము, హై ప్రైజెస్ పెట్టి కార్లు తీసుకోవడం అది కూడా చాలా వరకు స్ట్రెస్‌తో కూడుకున్నదే. ఈవెన్ ఇక్కడ జాబ్ పోయినా అదొక పెద్ద స్ట్రెస్. ఈవెన్ ఇట్లా ఇండియాలో స్ట్రక్ అయినా కూడా ఇక్కడ ఉన్న వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అదో పెద్ద ఇది ఉంటది. సరే అంటే మన ప్రాపర్టీస్ ఎటు పోరని వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా! అంటే ఎవ్రీ మంత్ అంత సాలరీ అవి లేకపోతే. ఈవెన్ ఇండియాలో ఉండేసి సరే ఏదైనా ప్రాసెస్ చేపిచ్చేద్దాం, ఇది అమ్మేద్దాం అన్నీ అని అనుకున్నా కూడా మనం ఫిజికల్‌గా ఇక్కడ ఉంటేనే కొంచెం మంచిగా చూసుకోగలము, చేసుకోగలం. అలా కాకుండా మనం ఫిజికల్‌గా ఇక్కడ లేకుండా ఇండియాలో ఉండేసి అమ్మేయడం అలాంటివి చేసినా కూడా అంత ఈజీగా ఎవరిని నమ్మలేము. అండ్ చాలా వరకు కూడా లాస్ అవుతాం. సో, ఇంకా ఇక్కడికొచ్చి పెద్ద సంపాదించేది ఉండకపోయినా కూడా ఎక్కువగా లాస్ అవుతూ ఉంటారు. సో, అదొక పెద్ద టెన్షన్ ఉంటది. అండ్ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ లోపల ఎవరైనా సడెన్‌గా ఇండియాకెళ్లారు అని అనుకోండి. ఇంకా అక్కడ సోషల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటది. అంటే ఎవరు ఎల్లగొట్టారా? మిమ్మల్ని పంపించేసారా? మిమ్మల్ని పంపించారు కాబట్టి వచ్చారా? అని చెప్పేసి. కొన్ని కామెంట్స్ అంటే ఈ మధ్య కాలంలో ఒకరు ఇండియాకి ఇట్లా మూవ్ అయిపోయాను అని చెప్పేసి చెప్పడం. వాళ్ళని ఇంక డైలీ ఇంక ఇదే కామెంట్స్ అంట. సో, వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు ఆహ్, పంపించేసారా? మిమ్మల్ని వాళ్ళు వెళ్ళగొట్టారా? అని చెప్పేసి. అంతే ఇంక. అక్కడ సోషల్ ప్రెషర్‌ని తట్టుకోవడం అనేది చాలా వరకు కష్టం. అండ్ యూఎస్ఏలో చాలా టైప్స్ ఉంటాయి. అంటే వీసా లోపల. కొన్నేమో కొంతమందేంటంటే వాళ్ళంతట వాళ్ళే ఇండియాకొచ్చేస్తారు. సో, వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫ్యూచర్ లోపల అసలు వాళ్ళు వర్క్ చేయాలని గూడా ఉండదు. వాళ్ళకంతా గూడా ఫ్లెక్సిబుల్‌గా జేసుకొనే వస్తారు. అక్కడికొచ్చిన తర్వాత ఇంకా అదో ఇదో చెప్తారులెండి. అదంతా వేరు గానీ, అంతా గూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. ఎలాంటి వర్క్ చేయకుండా ఆ ఉన్న వాటిని అటు ఇటు మెయింటైన్ చేస్తూనే వాళ్ళు లైఫ్ అంతా లీడ్ చేయగలరు. అది ఫస్ట్ వన్. సో, వాళ్ళు అనుకోని వచ్చినప్పుడే 401(k) అమౌంట్ ఉంటది. చాలా ఉంటాయి బెనిఫిట్స్ సరే ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా వీసాల ప్రాబ్లమ్స్. అంటే కొంతమంది ఎల్ వీసా మీద వస్తూ ఉంటారు. కొంతమంది హ్మ్, అంటే ప్రాసెస్ అంటే నెక్స్ట్ I-140 ఫైల్ చేయకుండా ఇక్కడితోటే ఎళ్ళిపోమ్మంటాయి కంపెనీస్. ఇలా డిఫరెంట్‌గా ఉంటారు కాబట్టి అలా వచ్చేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది అనుకోకుండా ఇండియాలో ఇప్పుడు స్ట్రక్ అవ్వడం. ఒకప్పుడు ఇట్లా స్ట్రక్ అవ్వడాలు ఏమీ లేవులెండి. ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇమిగ్రేషన్‌లో డిపోర్ట్ అవ్వడము అది అలా ఉండేది కానీ ఇట్లా స్ట్రక్ అవ్వడం అనేది ఏమీ లేదు. సో, ఇంక వీసాస్ లేనప్పుడు తప్పకుండా ఇండియాకి రావాల్సిందే ఉంటది. అలా వచ్చినా కూడా అంత ఈజీ అంటే ఊరికే ఏమి ఉండదు. అట్‌లీస్ట్ అంతో ఇంతో లైఫ్ అనేది సెటిల్ అయిపోతది. అంటే యూఎస్ఏలో ఉండేసి ఎళ్తారు కాబట్టి, ఇప్పుడు అంటే వాళ్ళని కామెంట్ చేసే వాళ్ళతో పోలిస్తే వీళ్ళ లైఫ్ చాలా బెటర్‌గా ఉంటది. అయినా కూడా మనం అట్లా కామెంట్ చేస్తూ ఉంటాం. సో, ఇంక జాబ్ ఏదంటే పోయింది అనుకోండి. ఈవెన్ ఇండియాలో జాబ్ అనేది కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్ లోపల కొంచెం కష్టమే. ఈవెన్, ఈవెన్ జాబ్ పోయినా కూడా ఇండియాలో కూడా అంత ఈజీగా ఏమి కాదు జాబ్స్ రావడం. మనకట్లా అనిపిస్తది కానీ, అక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఉంది. ఈవెన్ అక్కడ కూడా అంతగా ఓవర్‌గా ఓపెనింగ్స్ అవి కూడా లేవు. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అసలు కాల్సే రావట్లేవు అని చెప్పేసి. సో, ఓకే. వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి అలా ఉండొచ్చు. మనకింత ఎక్స్‌పీరియన్స్ 14, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మనకి మేబీ ఈజీగానే రావచ్చేమో. సరే ఇంకా అది వేరే అయినా కూడా మొత్తానికైతే ఇండియాలో స్ట్రక్ అవ్వడం అనేది అది చాలా కూడా మెంటల్ ప్రెషరు, సోషల్ ప్రెషరు, ఇది అన్ని రకాల ప్రెషర్‌లు ఒక కుక్కర్‌లో పెట్టేసి ఉడికిచ్చినట్లు కూడా ఉంటదన్నట్లు.
సో, ఈవెన్ ఎంతమందున్నారు అట్లా ఇండియాలో స్ట్రక్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చాలామంది మెయిల్స్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఒక వీడియోలో మనకి ఎమర్జెన్సీ వీసా స్లాట్ రావాలి అనంటే ఫస్ట్ మనతోటి వీసా అపాయింట్‌మెంట్ ఉండాలి. ఉంటే దానిని మనం ముందుకి మార్చుకోవచ్చు. నన్నడుగుతూ ఉన్నారు మీరెలా చేసుకున్నారు అని జెప్పేసి. అప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు ఎమర్జెన్సీ వీసాలకి. అందువల్ల మాకు ఈజీగా అయిపోయింది. మా పిల్లలది ఎలిమెంటరీ స్కూల్. అప్పుడు చాలా చిన్నవాళ్ళు. అప్పుడు మన ఇండియా ప్రకారం అయితే నర్సరీనే. నర్సరీ అని చెప్పినా కూడా మాకు ఎమర్జెన్సీ వీసా స్లాట్ ఓకే అయింది. అన్ని సంవత్సరాల క్రితం గాబట్టి అప్పుడసలు ఇలా లేదు గదా! ఎవరిది అయినా ఒకవేళ పిల్లలంటే యూఎస్ సిటిజన్స్ అనుకోండి. సో, వాళ్ళకి మాత్రము ఇప్పుడు స్కూల్స్ ఇబ్బందవుతున్నాయి అన్నా గూడా వాళ్ళకి ఈజీగా వస్తది. వాళ్ళ అమెరికాలో వ్యాక్సిన్స్ అన్నా వస్తది. వాళ్ళకి అమెరికాలో ఏదైనా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు యూఎస్ సిటిజన్స్ అనంటే తప్పకుండా ఆ పిల్లలకి అది హెచ్-1 వీసా వాళ్ళ పుట్టిన పిల్లలైనా కానియండి, ఏ వీసా వాళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళు యూఎస్ సిటిజన్స్ అనుకోండి. వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, తప్పకుండా అలా ఉంటే మాత్రం మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. అలా ట్రై చేయాలన్నా కూడా ఒక వీసా స్లాట్ అయితే మీకు ఉండాలి. నాకు తెలిసైతే ఉంటాయని అనుకుంటున్నాను. సో, మీరు దానిని బేస్ చేసుకొనైతే ఒక మంచి ఏజెంట్‌ని కలవండి. అప్పుడు మేము బయట నుంచే చేపించుకున్నాం ప్రాసెస్. ఇంకా చాలామందేంటంటే మా హస్బెండ్ అక్కడున్నారు, మేమిక్కడున్నాము, సెపరేట్‌గా ఉన్నాం కాబట్టి అది ఎమర్జెన్సీ‌రా అంటే అదేం ఎమర్జెన్సీ అవ్వదు. సో, ఈ మోస్ట్‌లీ ఇంక పిల్లలని బేస్ చేసుకొని మీకు ఎమర్జెన్సీ వచ్చే ఛాన్సెస్ కానీ, మేము సెపరేట్‌గా ఉన్నాము అంటే, మేము డిపెండ్ అయ్యి ఉన్నాము అన్న సో, అవన్నీ కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే కుదరవు. ఓన్లీ కూడా వాళ్ళకి హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ వ్యాక్సిన్స్ అలాంటివి, పిల్లల స్కూల్స్‌ని బేస్ చేసుకొని, సో, మోస్ట్‌లీ ఇంక అవే ఎమర్జెన్సీ అవుతాయి. ఏండి ఈ మధ్య కాలంలో ఇండియాలో చనిపోయినా గూడా ఎళ్ళలేని వాళ్ళు చాలామందున్నారు. మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. 3-4 మెంబర్స్. సో, ఇంక వాళ్ళకి లేదు. వీసా లేదు. ఇంకేం జేస్తారు? ఇంక ఇండియాకెళ్తే ఇంక అక్కడితో అయిపోయినట్టే ఇంక. యూఎస్ జీవితానికి పులి స్టాప్ బెట్టాల్సిందే. సో, వాళ్ళకి ఇంక లేదు గాబట్టి, ఇంక అందుకోసమే ఎళ్ళలేదు. ఇంకా సో, ఇంక ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళయి అంతే. ఇంక దాని నుంచి మనం పెద్దగా చెప్పలేంలెండి గానీ. సో, ఇంతే ఎంతమంది ఒకవేళ స్ట్రక్ అయ్యి ఉన్నారా? ఎలా ఫేస్ చేస్తున్నారు? యూఎస్ఏ నుంచి ఇండియాకి ఎళ్ళాలనుకునే వాళ్ళు ఎళ్ళలేకపోతున్నారా? ఇలాంటివి ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.